బన్నీ పుష్పకి 300 కోట్లు తీసుకోవడం బాగా వైరల్ అవుతోంది. కానీ ఆల్రెడీ కొంతమంది స్టార్ హీరోలు దాదాపు ఇంతే రెమ్యునరేషన్ తో సినిమాలు చేస్తున్నారు. సౌత్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్స్ తో సినిమాలు చేస్తున్న హీరోలు ఎవరో చూద్దాం. బన్నీ పుష్ప 2 కోసం 300 కోట్లు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. అయితే అల్లు అర్జున్ కంటే ముందు అసలు 100 కోట్ల రెమ్యునరేషన్ ని తెలుగులో తీసుకున్నది ప్రభాస్ బాహుబలి సినిమాకి దాదాపు 200 కోట్లకు పైగా తీసుకున్నారు అని టాక్. అప్పటి నుంచి చేస్తున్న ప్రతి సినిమాకు మినిమం 100 నుంచి 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. సినిమాని బట్టి 200 కోట్ల రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, హను రాఘవపూడి, సలార్ 2, కల్కి 2, స్పిరిట్ సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్నారు. ఇప్పటి వరకు తమిళ్లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నది మాత్రం విజయే. తమిళ్ స్టార్ హీరో విజయ్ కెరియర్ లో తను చేయబోతున్న లాస్ట్ మూవీకి 275 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. విజయ్, పూజా హెగ్డే జంటగా వినోద్ డైరెక్షన్ లో బాబీ డియోల్ విలన్ గా తెరకెక్కుతున్న విజయ్ 69వ మూవీ భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతోంది. నెక్స్ట్ హైయెస్ట్ రెమ్యునరేషన్ రజనీకాంత్ దే. సౌత్ సూపర్ స్టార్ గా రజనీకాంత్ వరుసగా ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. జైలర్ తో మరో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న రజనీకాంత్ తన హైయెస్ట్ రెమ్యునరేషన్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. రజనీకాంత్ తను చేస్తున్న సినిమాలకు 150 కోట్ల నుంచి 250 కోట్ల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది. రజనీ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తో కూలీ మూవీ చేస్తున్నారు. తమిళ నుంచి రజనీకాంత్ సెకండ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఈ లిస్ట్ లో కమల్ హాసన్, అజిత్ కూడా 100 నుంచి 150 కోట్ల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు చేస్తుంటే కమల్ హాసన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్ లో థగ్ లైఫ్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరి ముందు ఇంకెంతమంది ఈ 100 కోట్ల రెమ్యునరేషన్ రికార్డుని రీచ్ అవుతారో.